అందరు అన్నా చెల్లెల్లానే మేము కూడా. గొడవ పడకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఒక్కరోజు కూడా గడిచేది కాదు. లిటరల్లీ ప్రతి దానికి గొడవే. ఎంతో గొడవ పడి మరి ఫుడ్‌ని కూడా ఈక్వల్‌గా డివైడ్ చేసుకునేవాళ్ళం. ఎంత ఈక్వల్‌గా అంటే స్కేల్ పెట్టి మెజర్ చేసి మరి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను తినలేక అన్నయ్యకి ఇచ్చేసేదాన్ని. అందుకేనేమో నాకన్నా అంత హైట్ ఉన్నాడు. కానీ గొడవ పడకుండా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడల్లా అన్నయ్యకి ఘోరంగా పడేవి అమ్మ దగ్గర. అండ్ నేను ఇంకా ఇరికిచ్చేసేదాన్ని. పాపం చాలా భరించేశాడు. లైఫ్ ఎంత మారిందంటే ఇప్పుడు అదే అమ్మా నాన్న దగ్గర ఒకళ్ళనొకళ్ళని సపోర్ట్ చేసుకోవడం. అదేంటో ఎంత గొడవ పడినా కానీ అన్నయ్య ఏ స్కూల్ అయితే నేను కూడా అదే స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవుతే నేను అదే కాలేజ్లో సీట్ తెచ్చుకున్నా, ప్రతి దానికి అన్నయ్యని అడగడం. నేను ఇంత డిపెండ్ అయ్యానా అని కూడా అర్థం కాలేదు అంటిల్ హీ వెంట్ టు యూఎస్. లైఫ్ ఇస్ సో స్ట్రేంజ్ కదా. గొడవ పడకుండా ఉండలేని రోజుల నుంచి ఒకళ్ళనొకళ్ళం సపోర్ట్ చేసుకునేదాకా ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవడం, అమ్మా నాన్ని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి. లైఫ్ ఎంతో మారిపోయింది. ఎంత గొడవ పడ్డా కానీ నన్ను మా అన్న తప్ప ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. అది ఎవరైనా సరే, ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా సరే నా కోసం అలా నిలబడిపోతాడు. నన్ను నిజంగా అమ్మా నాన్న కూడా అంత గారాబం చేయలేదు అన్నయ్య చేసినట్టు. నాకు ఇది కావాలి అనే అవసరం కూడా లేదు. నా దగ్గర ఉన్న ప్రతి ఎక్స్పెన్సివ్ ఐటెం అన్నయ్య గిఫ్ట్ ఇచ్చిందే. అంతెందుకు, హీ రీసెంట్లీ యూజ్ మై పాట్స్. హీ ఫెల్ట్ ఛార్జ్ అంత రావట్లేదు and he ordered me new one. It's not about buying expensive things. He feels she shouldn't adjust and he takes care of me like that. I don't know whether you are a good person, good son or whatever, but you are the bestest brother. ఇవన్నీ నీకు నేను డైరెక్ట్గా చెప్పలేకే ఈ వీడియో చేస్తున్నా. హ్యాపీ 25th birthday. Wishing you celebrate many birthdays like this with lot of happiness and lot of success in your life.